ప్రజలకు నిజాలు నిక్కచ్చిగా చెప్పాలి. అది నేను కోరుకునేది. అబద్ధాలు చెప్పుకుంటూ జనాల మోసం చేసుకుంటూ పబ్బం గడ్డ జనాలు నీ వెనకాల ఉన్నారు, నా వెనకాల ఉన్నారు, వాస్తవం నీ వెనకాలనే ఉన్నారు అనుకుందాం ఉండని. ఎలక్షన్ టైం వచ్చినప్పుడు వాళ్ళు చైతన్యవంతులు, వాళ్ళని మనం చైతన్యవంతులు చేయలేము. జనాలే మనం చేస్తారు ఇప్పుడు ఈ కాలంలో. ఓకేనా, మనం జనాలు మా వెనకాల ఉన్నారని ఎప్పుడు అనుకోవద్దు. టైం వచ్చినప్పుడు వాళ్ళు చేసే ఓటకు వాళ్ళు వినియోగించుకుంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే జనాలకి మనం ఏం చేస్తున్నావు చూడండి. టేప్ పట్టుకొని కొలుస్తున్నావు అంటే, నేను జనాల దగ్గరికి వెళ్ళి జనాలు ఇంట్లో ఉంటే డోర్ కొట్టి అమ్మ బిచ్చగాడు ఎట్లా అడుక్కుంటాడంటే అమ్మ అని అడుగుతాడు. నేను గినంగా డోర్ కొట్టి అమ్మ అంటే వాళ్ళు బయటికి వచ్చిరు, ఓటేయండి అమ్మ అని దండం పెట్టిన. ఏంది బాబు అంటే ఓటేయండి అమ్మ, నేను మీకు సమస్యలు నేను తీరుస్తాను మాట ఇచ్చిన. కాబట్టి నేను టేప్ పట్టుకుంటే తప్పేం లేదు. ఎందుకంటే నాకు ప్యాషన్, అది వర్క్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ప్యాషన్ నాకు. నేను అదే విధంగా కష్టపడతా. ఒకవేళ నా వర్క్ ఏంది, నేను ఒకవేళ మున్సిపల్గా జనాల దయ వల్ల చెప్తున్నా చూడండి, దేవుని దయ వల్ల గెలిస్తే నేను పొద్దున్న లేచినాక నా వర్క్ ఏంటంటే స్తంభాలకు లైట్లు వస్తలేవా చూసుకోవాలి, నీళ్ళు వస్తలేవా చూసుకోవాలి, డ్రైనేజ్ ఉందా లేదా చూసుకోవాలి, రోడ్డు ఉన్నాయా లేవా చూసుకోవాలి, చెత్త బండి వస్తలేవా చూసుకోవాలి. కౌన్సిలర్ చేసే పని ఏంటంటే తెలుసా, వైట్ అండ్ వైట్ వేసుకొని రిబ్బన్ కటింగ్లు, ఇల్లులు ఎవరు కడుతుండ్రు, ఎవరు ఆపుతుర్రు, ఇక్కడ పర్మిషన్ ఉందా లేదా చూసే బాధ్యత మనది కాదు, మున్సిపల్ అధికారులు చూసుకుంటారు. అది మనము పబ్లిక్ కి 3,000 రూపాయల జీతం తీసుకుంటున్నాం, సర్వెంట్లం మనం, జీతగాళ్ళం. కాబట్టి మనం ఇదే వర్కులు చేయాలి. కానీ పొద్దున్న గెలవక ముందేమో నాయకుల దగ్గర కోతం గెలిచినాక ఇంటికాడికి రప్పించుకునే బాపతి నాది కాదు. దయచేసి నేను జనాలకు సేవ చేద్దామని వస్తున్నా. ఎలక్షన్లప్పుడు జనాలకి నేను గిన ఓటు అడుక్కుంటా. మీరు అభిమానిస్తే ఓటేయండి. మంచి నిజాలు ఎవరు చదువుకున్నారు, ఎవరు చదువుకోలేదు, ఎవరు మంచి క్యాండిడేట్, ఎవరు కాదు, ఎవరి గుణగణాలు, ఎవరు ఇంతకుముందు చేసినవి. ఇంతకు నేను మస్తు చెప్తా, ఆయన అట్లా చేసి ఇట్లా చేసిందని, ఆయన చెప్తాడు ఇట్లా చేసిందని. మీరు ఆలోచన చేసుకోండి. జనాలు ఒక్కసారి ఆలోచన చేసుకొని ఓటేసేటప్పుడు ఆలోచించి ఓటేయండి. డబ్బు ఏది శాశ్వతం కాదు. పని నిజాన్ని నిర్భయంగా అడగండి, కొట్లాడండి. ఇంటి ముందరకు వస్తే పని చేయకుంటే గెలిపించిన తర్వాత తరిమి కొట్టండి. దయచేసి ఇవి నాకు గినంగా వర్తిస్తాయి. నేను గినంగా నీతిమంతుని లాగేం చెప్పట్లేదు. దయచేసి నేను గిన గెలిచిన తర్వాత మీరు అనొచ్చు ఆయన నాయకుడు అట్లుండే ఇప్పుడు అట్లా మారిండు అంటే, నేను గిన డౌట్ మీదే ఉండండి. కానీ నేను మారను, రాసి పెట్టుకోండి, మారను. ఎందుకంటే నేను ఇప్పుడు నాదని ప్రూఫ్ చేయించుకోనికి ఏం లేదండి. దయచేసి గెలిపించిన తర్వాత చూడండి, ఇది గవర్నమెంట్ జాబ్ కాదు, లైఫ్ లాంగ్ ఉండడానికి. మళ్ళీ 5 ఏళ్ళు వస్తుంది. వీడు దొంగరా, వీడు పని చేస్తారు, వీడు నీతులు మాట్లాడి దొంగని మళ్ళీ ఓడగొట్టండి. కానీ నేను అటువంటి వ్యక్తిని కాదు, చేంజ్ కాదు నా దగ్గర. దయచేసి మంచి నాయకుడిని ఎన్నుకోండి, నికార్సన్ నాయకుడిని ఎన్నుకోండి, ఆలోచన చేసి ఎన్నుకోండి.